ఈరోజు ఎంతోమంది యవ్వనస్తులు తాగి తాగి ఏమైపోతున్నారో చూస్తున్నావు, నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, నీ చెవులారా నువ్వు వింటున్నావు, కానీ నువ్వు కూడా ఎందులో ఉంటున్నావు? దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి అట్టి స్వభావం మార్చబడాలి. నీ శరీరం మీద దీనిపై తోలు ఊడిపోయేది ఏదైనా వేసావు అనుకో, లోపల శరీరం ఎలాగొచ్చేది? నీకు ఎలాగొచ్చేది? ఒకటి తెల్లగొచ్చేస్తుందంటే పైకి పైసోకోడు చూసి మురిసిపోకో, లోపల ఏం పాడైపోతున్నాయి చూసుకోవాలి. అందుకే బైబిల్ అంటాడు, మీరు అజ్ఞానుల్లాగా బ్రతకండి, జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. మీరు ఈ యొక్క మద్యముతో మత్తులై ఉండకండి అంటే ఈరోజు పుట్టినరోజు అయితే దేంతో మత్తులైపోతున్నారా? దేంతో మత్తులైపోదు? ఇంట్లో తల్లిదండ్రులు వారి ఆర్థిక పరిస్థితి సరిలేకపోయినా ఈరోజు యవ్వనస్తుడు, నేను నా ఫ్రెండ్స్ గొప్ప కనబడిపోవాలి, నీవు అప్పు చేసైనా నాకు ఈరోజు ఒక 2000 ఇస్తేనే కానీ నేను ఇంట్లోంచి బయటికి. జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నీకు ఇస్తుంది, వెచ్చలివిడితనంగా బ్రతకమని కాదు. హల్లెలూయా.